అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 22వ భాగము. రచయిత కుమారి గారు. ఆర్యకి వాడు ఏం చేస్తున్నాడు అని అస్సలు అర్థం కాక అలా చూస్తూ ఉన్నాడు. రే పోలీసులేంట్రా, ఏం వాగుతున్నావు అని అడిగాడు ఆర్య. అన్నా నువ్వు కాస్త ఆగన్నా, ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి అని అడిగాడు ఆర్య. వెళ్ళి తలుపు దగ్గర నిల్చో అన్నాడు కుర్రవాడు. సరే అని ఆర్య వెళ్ళి తలుపు దగ్గర నిల్చున్నాడు. ఆర్య వెళ్ళి తలుపు దగ్గర నుంచొని ఆ కుర్రవాడు చెప్పినట్టు చెప్తున్నాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని, సార్ ఇక్కడ ఎవరూ లేరు, కానీ లోపల ఏదో జరుగుతుంది అని అనుమానంగా ఉంది. కాలేజ్ మొత్తం వెతికాము, ఎవరూ లేరు. ఇక్కడ ప్లే ఏరియా దగ్గర ఉన్నాము, చుట్టూ మన వాళ్ళు ఉన్నారు. మేము ఎంత ట్రై చేసినా దీని డోర్ ఓపెన్ అవ్వటం లేదు. మళ్ళీ ట్రై చేస్తాం, అయినా సరే అవ్వకపోతే అప్పుడు ఇంకా మన వాళ్ళకి చెప్పి అందరినీ రమ్మని అప్పుడు డోర్ ఓపెన్ చేస్తాము. మీరు ఎక్కువ టెన్షన్ పడకండి సార్, ఏది ఏమైనా సరే ఇక్కడ నుండి కదిలేదే లేదు అని గట్టిగా అవతల వాళ్ళకి వినిపించేలాగా అన్నాడు ఆర్య. ఇంతలో ఆ కుర్రవాడు మళ్ళీ ఆ డోర్ దగ్గరకు వచ్చి ఆర్యతో గట్టిగా అన్నాడు. సార్ మన వాళ్ళు లోపలికి వచ్చేసేలా ఉన్నారు. ఆ అమ్మాయి మిస్ అయిందన్న ఇన్ఫర్మేషన్ మీడియాకి లీక్ అయినట్టుంది. ఎవరో కొంతమంది కుర్రవాళ్ళ మీద అనుమానం ఉంది. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న కంప్లైంట్ ఇచ్చారు. అంతా వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని వాళ్ళు ఇక్కడికే వచ్చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అన్నాడు ఆ కుర్రవాడు. అలా అని కాసేపు సైలెంట్గా ఉండిపోయాడు. ఆర్య ఏంట్రా ఇంత చేసినా అటు నుండి ఏ రియాక్షన్ లేదు అన్నాడు. అంతలోనే అటువైపు ఉన్న తలుపు చిన్నగా ఓపెన్ అయ్యింది. వెంటనే ఏవో పరుగు పెడుతున్న చప్పుడు వినిపించింది. అది గమనించి ఆర్య ఆ కుర్రవాడితో అన్నాడు. రే లోపల ఎవరో పరుగు పెడుతున్నారు, నాకు వినిపిస్తుంది అన్నాడు. అన్న వాళ్ళు తలుపు తెరిచారు, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చు అన్నాడు కుర్రవాడు. ఆ మాట అనగానే వెంటనే ఆర్య తలుపులు గెంటి లోపలికి వెళ్ళాడు. లోపల చూస్తే అన్ని బీర్ సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు అవన్నీ దాటి ముందుకు వెళ్ళి చూశారు. అక్కడ ఆర్యకి ఆ కుర్రవాడికి ఇద్దరు పెద్ద షాక్. ఆర్య వాళ్ళకి కాస్త దూరంగా ఒక అమ్మాయి ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. అది వినగానే ఆర్య చాలా కంగారు పడి పరిగెత్తు వెళ్ళి మేఘా 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 అని పిలుస్తూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి మేఘా అని పిలిచాడు. కానీ అది మేఘా కాదు. ఆ అమ్మాయికి ఎదురుగా ఒక కుర్రవాడు కూడా ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు. వాడి 2 చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. మీరు ఎవరు, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు, నిన్నెవరు ఇలా కట్టేశారు, ఈ అమ్మాయి ఎవరు అని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ఆర్య. అప్పుడు ఆ కుర్రవాడు అక్కడ ఏం జరుగుతుందో చెప్పటం మొదలుపెట్టాడు. అన్నా నేను ఈ అమ్మాయి ఒకరిని ఇష్టపడుతున్నాం. నిన్న రాత్రి వాళ్ళ ఇంట్లో మా ఇద్దరి విషయం తెలిసి పెద్ద గొడవ జరిగింది. దాంతో ఈరోజు తన ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది. ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోవటానికి ప్లాన్ చేసుకొని ఉన్నాం. కానీ దాని గురించి మాట్లాడుకుంటూ క్లాస్ రూమ్లోనే చాలాసేపు ఉండిపోయాము. పని వాళ్ళు వచ్చి లాక్ చేసి విషయం అసలు గమనించలేదన్నాడు ఆ అబ్బాయి. దానికి ఆ కుర్రవాడు ఏంటి బాబు, నేను వచ్చి లాక్ చేసిన విషయం నీకు తెలీదా, ఎంత గట్టిగా పిలిచి ఉంటానో, ఎవరైనా ఉన్నారా అని మైక్లో ఉండి నీకు వినిపించలేదు అనుకుంటా అన్నాడు ఆ కుర్రవాడు. అరే నువ్వు ఆగు అని ఆర్య తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. తర్వాత మేమిద్దరం టైం చూసుకున్నాము, చాలా టైం అయింది, బయటికి వెళ్దామని తలుపు తీయటానికి చూసాం. ఇంతకీ అది రావటం లేదు. ఇంకా అప్పుడు తను ఏడుస్తూ బాగా భయపడుతూ ఉంది. అది చూసి నాకు కంగారు పుట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాను, ఎవరైనా ఉన్నారా అని. నేను అలా చాలాసేపు అరుస్తూ ఉన్నాను. ఎంతకీ ఎవరూ రాలేదు. మా మాట ఎవరికి వినిపించటం లేదు అనుకొని అలా చాలాసేపు క్లాస్ రూమ్లోనే ఉండిపోయాము. తను ఏడుస్తూ ఉంది. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అన్నాడు ఆ అబ్బాయి. సరే తర్వాత ఏం చేశావు అని అడిగాడు ఆ కుర్రవాడు. కాసేపు ఎవరో మాట్లాడుతూ ఉన్న చప్పుడు అయ్యింది అన్న. అప్పుడు ఎవరో ఉన్నారు అనిపించింది. మళ్ళీ అరవటం మొదలు పెట్టాను. అప్పుడు కాసేపటికి ఒక కుర్రవాడు వచ్చాడు. ఎవరు లోపల అని అడిగాడు. అన్న మేము లోపల ఉండిపోయాము, కాస్త తలుపు తీస్తారా, మేము బయటకు వస్తాము అని అన్న. దానికి వాడు ఈ టైంలో మీరు లోపల ఎందుకు ఉన్నారు అని అడిగాడు. అన్న ఏదో మాట్లాడుకుంటూ టైం చూసుకోలేదు, బయట తాళం వేసి వెళ్ళిపోయారు, కాస్త తీయన్నా అని అడిగా. వాడు ఇప్పుడే వస్తాను అని వెళ్ళి కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చాడు. వాళ్ళు కూడా ఏవో అడుగుతూ ఉన్నారు. ఎవరు మీరు, ఎందుకు ఈ టైంలో లోపల ఉన్నారు అని అడిగారు. దానికి నేను మాట్లాడకుండా ఉండిపోయానన్నా అని చెప్పాను. సరే ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. ఇద్దరం ఉన్నామని చెప్పాను. సరే అలా ఉండండి, తాళం తీయటానికి మా దగ్గర తాళం లేదు, తాళం పగలగొట్టాలి, మీరు అలాగే ఉండండి, ఇక్కడ గట్టిగా సౌండ్ వస్తే ఉంటే బయట ఎవరైనా వింటారు అని వాళ్ళు వెళ్ళి తాళం పగలగొట్టడానికి ఏదో రాయి లాంటిది తీసుకొని వచ్చారు. చాలాసేపు ట్రై చేసి ఎలా అయితేనేమి తాళం పగలగొట్టారు. నేను తనని చున్నీ కప్పుకొని బయటికి రమ్మని పిలిచా. నేను బయటకు వస్తున్నప్పుడు మామూలుగా ఉన్న కుర్రవాళ్ళు నాతో పాటు నా వెనుక ఉన్న అమ్మాయిని చూసి కాస్త తేడాగా ప్రవర్తించారు. దానితో నాకు భయం వేసింది. ఇది ఎవర్రా అని అడిగారు. నా ఫ్రెండ్ అన్నా అని చెప్పా. ఓహో ప్రైవేట్ క్లాస్ చెప్తున్నావా నీ ఫ్రెండ్కి, ఏ పిల్ల ఏంటి చున్నీ కప్పుకున్నావు,
వాడికి మాత్రమే చూపిస్తావా? మాకు చూపించవా? కాస్త మమ్మల్ని కూడా కనికరించండి అమ్మా అంటూ ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఒక కుర్రవాడు తన మీద చెయ్యి వేయటానికి చూశాడు. నాకు కోపం వచ్చి ఎదురు తిరిగాను. దానితో వాళ్ళు నన్ను గట్టిగా కొట్టి ఇక్కడ కట్టిపడేశారు. ఇక్కడ తనను ఉంచి ఇప్పటి వరకు పిచ్చి పిచ్చి పనులు చేయాలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అది చూస్తూ నేను ఉండలేకపోయాను. ఏమీ చేయలేక ఏడుస్తూ ఉన్నాను. ఇంతలో అటువైపు ఎవరో ఉన్నారు. పోలీసులు వచ్చారు. ఎవరో అమ్మాయి మిస్ అయ్యింది అని ఇక్కడికి వచ్చారంట. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే మనల్ని లోపల వేస్తారు. వీళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదాం రండి అని వాళ్ళు అక్కడ ఆ గోడ వైపు నుండి బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఇంట్లో వాళ్ళు మా కోసం వెతికి ఉంటారు. వీళ్ళ అమ్మ నాన్న తిను కనిపించటం లేదని అనుమానం వచ్చి పోలీసులకు చెప్పి ఉంటారు. వాళ్ళే వచ్చి ఉంటారు అనుకున్నాము. తీరా చూస్తే మీరు వచ్చారు అన్నాడు ఆ అమ్మాయి. ఓరి నాయనో, ఇక్కడ ఏం జరుగుతుందో అసలు అని ఆర్యకి ఆ కుర్రవాడికి అసలు అర్థం కాలేదు. లేదన్నా, నువ్వు ఈ కాలేజ్లోనే పనిచేస్తున్నావు కదా, ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నీ పేరు వాడుకుంటా అన్నాడు. రే, నేను ఏమైనా ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అనుకుంటున్నావా నా పేరు వాడుకోవటానికి అని చిరాకు పడుతూ అన్నాడు. అది కాదన్నా, మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి సమస్య వస్తే నీ హెల్ప్ అడుగుతామన్నా అన్నాడు. రే, ఎవడ్రా నువ్వు? ఒకసారి జరిగిన దానికి ఆ పిల్ల అంత కంగారు పడింది. నువ్వు మళ్ళీ రెండోసారి జరిగితే బాగుండు అనుకుంటున్నావా? మళ్ళీ దానికి నా హెల్ప్ కావాలా? నువ్వు ఖచ్చితంగా ఈ కాలేజీ స్టూడెంట్వేనా అన్నాడు ఆ కుర్రవాడు. అన్నా, సరే అన్నా, పేరు చెప్పు అన్నా అని మళ్ళీ అడిగాడు అబ్బాయి. నా పేరు ఆలీ అన్నా. అలా కాదన్నా, మా ప్రాబ్లం మాదే అని ఆ అబ్బాయి ఏంటో చెప్తూ ఉన్నాడు. ఇంతలో ఆర్య, ఆలీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఏ అన్నా, ఎవరైనా ఉంటే తెలుస్తుంది కదా అన్నాడు. లేదురా, ఎవరో ఉన్నట్టు అనిపించింది అన్నాడు ఆర్య. అవునా, లైట్ అటు తిప్పు అన్నా అని చుట్టూ చూద్దాం అన్నాడు ఆలీ. అప్పుడు ఆర్య కళ్ళు మూసుకొని ఉన్నాడు. అన్నా, ఏంటి కళ్ళు మూసుకున్నావు? కళ్ళు మూసుకుంటే కనిపించరు, కళ్ళు తెరిచి వెతకాలి అన్నాడు ఆలీ. రే, సైలెంట్గా ఉండు, చప్పుడు చేయకు అని ఆర్య కళ్ళు మూసుకొని ఉన్నాడు. అలా ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని నిల్చొని ఉన్నాడు. వెంటనే తన కుడివైపుకి తిరిగి, రే ఆలీ, ఇక్కడ్రా, వచ్చి లైట్ వేయి అని అడిగాడు ఆలీ. వెంటనే వచ్చి లైట్ వేశాడు. ఇంకా అక్కడే ఒక చెప్పు కనిపించింది. ఆ చెప్పు మేఘది. అది చూడగానే ఆర్య గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. ఆలీ అటువైపు లైట్ అన్నాడు. ఆలీ లైట్ వేశాడు. అక్కడే బెంచ్ కింద పడుకొని ఉంది మేఘ. ఇంకా తనని చూశాక ఆర్య ప్రాణం లేచి వచ్చింది. కళ్ళ వెంట నీళ్లు జారిపోయాయి. మేఘ ని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. రే, మేఘరా అని ఆలీకి చూపించాడు. అన్న ఆగన్నా అని ఆ అబ్బాయిని పిలిచి ఆలీ ఆ అబ్బాయి ఇద్దరు అక్కడ ఉన్న బెంచ్ని పక్కకు జరిపన్నా తనని బయటకు తీసుకురా అని చెప్పారు. ఆర్య మేఘ దగ్గరికి వెళ్ళి తన తల పట్టుకొని, మేఘ మేఘ ఏమైంది? కళ్ళు తెరిచి చూడు, ఇలా చూడు మేఘ అని పిలిచాడు. మేఘ కళ్ళు తెరవటం లేదు. ఇంకా మేఘ స్పృహలో లేదా అని ఆర్యకు అర్థమయ్యింది. ఇంకప్పుడు తనని చూసిన ఆనందంలో ఆర్య మేఘను తన గుండెలకు హత్తుకొని, నువ్వు కనిపించావు, అదే చాలు అని తనని ఎత్తుకొని బయటికి తీసుకొని వచ్చాడు. ఆలీ, ఆ అబ్బాయి, సిరి ముగ్గురు బయటకు వచ్చి వాచ్మెన్ దగ్గర ఉండి, అన్న చాలా థ్యాంక్స్ అన్నా అని చెప్పి అక్కడే గేటు దగ్గర నిలుచున్నారు. ఇంకా ఆర్య మేఘని అలాగే ఎత్తుకొని బయట వచ్చాడు. ఆర్యతో పాటు ఆలీ, అన్న నేను కూడా వస్తాను హాస్పిటల్కి అని అన్నాడు. వద్దురా, ఇప్పటికే చాలా చేశావు, థ్యాంక్స్ అని చెప్పాడు. సరే అన్న, ఏదైనా అవసరం ఉంటే ఒక ఫోన్ చేయన్నా, మేఘ జాగ్రత్త అని చెప్పాడు. అప్పుడే ఆర్య బైక్ తీసి మేఘని ఎక్కించుకొని మేఘ చున్నీ తీసుకొని తన వీపుకి కట్టుకొని జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. సిరి, ఆ అబ్బాయి ఇద్దరు అక్కడే ఆటో మాట్లాడుకొని వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అక్కడ సిరి అబ్బాయితో అంటుంది, రే, ఈ విషయం ఇంట్లో తెలియకుండా ఉంచుదాం, మళ్ళీ ఒకసారి అడిగి చూద్దాం, అప్పటికీ ఒప్పుకోకపోతే మనం ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒప్పిద్దాం, వాళ్ళు ముందే పెళ్లి చేసుకుందాం, అంతేకాని ఇలా ఎప్పుడు బయట ఉండొద్దు అని చెప్పి వాడితో మాట్లాడుతుంది. అక్కడ ఇంకా ఆలీ, ఆ వాచ్మెన్ ఇద్దరు ఉన్నారు. అన్న, చాలా థ్యాంక్స్ అన్న, నువ్వు చేసిన హెల్ప్కి ఒక అమ్మాయి ప్రాణాలు నిలిచాయి, ఇంకో అమ్మాయి పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. మన కాలేజ్ కుర్రవాళ్ళు చేసిన పనికి వాళ్ళని రేపు ఏం చేస్తానో చూడు అని చాలా కోపంగా అన్నాడు ఆలీ. సరేరా, ఇంకా నువ్వు వెళ్ళు అని వాచ్మ్యాన్ను ఆలీని పంపిస్తున్నాడు. అన్న, మనం సీసీ కెమెరాలు ఆపేశాం కదా, ఉదయం ఎవరైనా అడిగితే నాకేం తెలీదు, ఏం జరిగిందో అని చెప్పు. ఆ కుర్రవాళ్ళు లోపల ఒక క్లాస్ రూమ్ తలుపులు కూడా పగలగొట్టేశారు. జరిగేదే రేపు పెద్ద గొడవే జరుగుతుంది. కానీ ఏం జరిగినా ఇక్కడ ఇప్పుడు ఏం జరిగిందో ఎవరికీ తెలియకుండా ఉండాలి అని వాచ్మ్యాన్కి చెప్తూ ఉన్నాడు ఆలీ.